ఈరోజు లోకం అనే పాపపు సంద్రంలో మనం బ్రతుకుతున్నాం. మనం ఎలా ఉండాలో తెలుసా? నోవహు వలె నీతిమంతుడిగా ఉంటే ఆయన కృప మన మీద విస్తరింప చేస్తాడు. నోవహు మొట్టమొదటి క్వాలిటీ ఏంటో తెలుసా? నోవహు కృప పొందుకోవడానికి మొదటి అర్హత ఏంటో తెలుసా? హీ వాజ్ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకస్తుల నుంచి, పాపుల నుంచి తనను తాను ప్రత్యేకం చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. నువ్వు కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, జాబ్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, పేరెంటంలో, పెళ్లిలో ఉన్నా, జనంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా? ప్రత్యేకించబడిన వాడై ఉండాలి. ఎప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే స్పెషల్గా ప్రత్యేకించబడి ఉండాలి. లోకస్తులతో కలిసిపోయి ఉంటే నిన్ను నీతిమంతుడు అనరు. లోకస్తులతో పాటుగా నువ్వు జీవిస్తుంటే నీతిమంతుడు అనరు. అదేంటి పాస్టర్ గారు, నా కాలేజీలో అంతా కూడా లోకస్తులే ఉన్నారు, నేను ఒక్కడనే క్రైస్తవురాల్ని, నేను ఒక్కడనే క్రైస్తవుని, నేను ఒక్కడనే చర్చికి వెళ్ళేవాడిని, మా ఆఫీసులో అందరూ సినిమాలు చూసేవాళ్ళండి, నేను ఒక్కడనే యేసయ్య బిడ్డని, మా స్కూల్లో అందరూ సినిమాలు సీరియళ్ళు చూసేవాళ్ళే, నేను ఒక్కడనే యేసయ్య బిడ్డని, నేను ప్రయాణం చేస్తున్న బస్సులో, ట్రైన్లో రోజు అందరూ పాపులే, నేను ఒక్కనే యేసయ్య బిడ్డని, నేను కూడా వాళ్ళలో కలిసిపోతున్నానండి, వాళ్ళందరూ నన్ను మార్చేస్తున్నారు అని సాకులు చెప్పకూడదు. క్రైస్తవుడు ఏం చెప్పకూడదు? కాజెస్ చెప్పకూడదు, రీజన్స్ చెప్పకూడదు. అందరు వాళ్ళే అండి, ఇంకా నేనేం చేయమంటారు, నా వల్ల కావట్లేదు, అందుకే నేను కూడా అలా కలిసిపోతాను అనకూడదు. లక్షలాది మంది పాపుల మధ్యలో ఉన్నాడు నోవహు ఒక్కడు. ఈ ఒక్కడిని లక్షలాది మంది మార్చేశారా? మార్చలా. కారణం ఏంటో తెలుసా? ఇతను మార్చబడేవాడు కాదు. కారణం, నా దేవుని దృష్టికి నేను నీతిగా ఎంచబడాలి, నాకు దేవుని కృప కావాలి అని తెలుసుకున్నవాడు. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా నోవహు వలె లోకంలో నుంచి తమను తాము ప్రత్యేకపరుచుకొని ఉండాలి. నువ్వెక్కడైనా ఉండు, ఎవరితోనైనా ఉండు, ఏ వ్యక్తులతోనైనా ఉండు. భూమి అన్నాక మనుషులు ఉంటారు, మనుషులు అన్నాక రకరకాలుగా ఉంటారు. నువ్వు మనుషులతో ఉండొచ్చు, తప్పులేదు, వాళ్ళ క్రియలతో కలిసి ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు ప్రత్యేకపరచబడి ఉండాలి. నీ హాస్టల్లో నీకు ఒక ప్రత్యేకత ఉండాలి, నిన్ను ప్రత్యేకంగా గుర్తించాలి. నీ ఉద్యోగం చేస్తున్న చోట నీకు ఒక ప్రత్యేకత ఉండాలి. ఏం ప్రత్యేకత తెలుసా? రే, వీడి దగ్గర అలాంటి మాటలు మాట్లాడదు, వాడికి నచ్చదు. ఈ అమ్మాయి దగ్గర మాటలు మాట్లాడదు, అమ్మాయికి నచ్చదు. ఈ అమ్మాయి దగ్గర ఇది ఫోన్లో ఇలాంటివి సినిమాలు చూడదు, అమ్మాయికి నచ్చదు అని నిన్ను గూర్చిన సాక్ష్యం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఉన్నావు, నీ పక్కన ఫ్రెండ్ రే సినిమా చూడరా బాగుంది అన్నాడు అనుకో, అర్థం ఏంటి? నువ్వు డ్రామా ఆర్టిస్ట్ అని అర్థం. నువ్వు చర్చికి బైబిల్ పట్టుకెళ్తావు, కానీ చర్చికి మాత్రం పట్టుకెళ్తావు, నీ బతుకుల్లో వాక్యం లేదని అర్థం. నువ్వు సంఘంలో నీతిగా వస్తున్నావు తప్ప బయటికి వెళ్తే అనీతిమంతులతో సాంగత్యం చేస్తున్నావు అని అర్థం. క్రైస్తవుని చూస్తే చుట్టూ ఉన్న వాళ్ళు గౌరవించాలి. ఎందుకు తెలుసా? క్రైస్తవుడి అలవాట్లు అలా ఉంటాయి. బూతులు మాట్లాడు, సినిమాలు చూడు, పనికిమాలిన వీడియోస్ చూడు, టైంపాస్ చిట్ చాట్ చేయుడు, వ్యర్థమైన సాంగత్యం, వ్యర్థమైన మాటలు మాట్లాడు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోడు, వెటకారపు జోకులు గేలి చేయరు, టీజ్ చేయరు, కామెంట్ చేయరు. ఇవేవి నచ్చకూడదు క్రైస్తవుడికి. ఎందుకు? నోవహుకి అవి నచ్చలేదు కాబట్టే లక్షల మందిలో నుంచి దేవుని దృష్టికి ప్రత్యేకంగా కనపడ్డాడు. అందుకే నోవహు మాత్రమే దేవుని దృష్టిలో కృపను పొందుకున్నాడు, మిగిలిన వాళ్ళకి ఎవరికి రాలా. నువ్వు హాస్టల్లో ఉన్నావా? అందరిలో దేవుడు నిన్ను చూసినప్పుడు నీ ఉద్యోగంలో కానీ, నీ హాస్టల్లో కానీ, నీ కాలేజీలో కానీ, నీ ప్రయాణంలో కానీ, నీ బంధువుల్లో కానీ చూసినప్పుడు ఆయన కనుదృష్టికి నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. నీ క్రియలు, నీ విధానాలు, నీ అలవాట్లు, నీ మాటలు, నీ నిర్ణయాలు, నీ తీర్మానాలు అన్నీ ప్రత్యేకంగా కనపడాలి. నిష్ట కలిగిన క్రైస్తవుని లోకం చాలా గౌరవిస్తుంది. ఎందుకో తెలుసా? అలాంటి వాడు తప్పే చేయడు, వాడికి కోపం ఉండదు, ఆవేశం ఉండదు, తప్పులు పొరపాట్లు పాపాలు చేయడు,
వాడి వలన ఎవరికి ఇబ్బంది కలగదు, బాధ కలగదు, హాని కలగదు. హానికరంగా ఉండడు ఎవరికి కూడా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. దేవుని కొరకు తమను తాము ప్రత్యేకించుకున్న వాళ్ళు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులుగా, కృప పొందిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ సిన్ఫుల్ వరల్డ్. పాపయుక్తమైనటువంటి లోకంలో నుంచి నిన్ను నువ్వు సపరేట్ చేసుకోవాలి. సపరేట్గా ఉండవంటే నలుగురు చోటు ఉంటే నువ్వు ఒకడవే మూలం కూర్చోడం కాదు. నలుగురిలో ఉండాలి. నీ అలవాట్లు, నీ క్రియలు ప్రత్యేకంగా ఉండాలి. అందరితో పాటు కలిసిపో, క్రియలలో కలిసిపో. మనిషి మాత్రమే ఉండాలి తప్ప నీ బుద్ధి, ధ్యాస, ఆలోచన విధానాలన్నీ మాత్రం ప్రత్యేకం అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు గ్రహించగలిగిన రోజున క్రైస్తవునిగా దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడివి అని అర్థం.